ఎన్డిఎస్ఏ రిపోర్ట్ వచ్చి చాలా రోజులైంది. ఎన్డిఎస్ఏ ఎట్లా చేయాలో కూడా చెప్పింది. తర్వాత ఒక రూర్కీ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టినారు. ఇవన్నీ జరిగినాయి సార్. విషయం ఏంది అంటే యాక్చువల్లీ ఇతనికి ఒక పొలిటికల్ అంశం లాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడ్డది. ప్రతి సందర్భంలో పంచాయతీ ఎన్నికలు గాని, తర్వాత రేపు నిన్న ఇతరతరమైన ఎన్నికల్లో గాని, తర్వాత ఎంపీ ఎలక్షన్ లో గాని దీన్ని వాడుకున్నాడు. అతనికి ఏంది, ఇది ఒక రాజకీయ అంశంగానే ఉండాలా అనేటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆయనే కదా చేయాల్సిందని. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టేసేసి మరి కాళేశ్వరంలో ఈ అనర్థాలు జరిగినాయి, ఈ రకంగా మరి పైర్స్ కుంగిపోయినాయి, దీన్ని ఏం చేద్దాం, మళ్ళీ దీన్ని రిపేర్ చేయాలంటే ఇంత ఖర్చు వస్తుంది, మరి మీరేమో వాళ్ళకి ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చేశారు ఇంజనీరింగ్ కంపెనీలకు అని ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టేసేసి విషయం ఏంటిది అనేది తేలిస్తే బాగుండేది. అదట్లా ఉండగా పోనీ ఇప్పుడు ఎన్నో తెల్ల కాగితాలు వేసినారు కదా, వైట్ పేపర్స్ రిలీజ్ చేసినారు కదా, అట్లనే కాళేశ్వరం యొక్క స్థితిగతుల మీద ఎందుకు ఒక వైట్ పేపర్ ఇష్యూ చేయలేదు? చిత్తశుద్ధి ఉంటే మనిషికి నిజంగా ఇది రాష్ట్రానికి ఇది ఒక గుదిబండ, దీని మీద ఇంకా లక్షల కోట్లు ఖర్చు పెట్టడం వృధా, దీన్ని ఇట్లనే వదిలేద్దాం, దీని మానాన ఇట్లనే చేస్తే బాగుంటుంది అని ఎందుకని లేదు అనలేడు. తర్వాత రెండోది ఏంది, కాళేశ్వరంత అంటే నీళ్లు లేకపోవడము, నీళ్లు వదిలేయడం అనే దాన్ని ఇప్పుడు ఎట్లా వాడుకున్నారంటే ఇసుక రీచులను ఇక మీరు నమ్మరు సార్, అంత ఘోరంగా ఇసుక తవ్వేసుకున్నారు, ఇసుక దొంగతనం చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ఆ ఇసుక మీదనే బతుకుతా ఉన్నారు. మీరు లోకల్ గా వచ్చే ఛానల్స్ లో గానీ వాటిల్లో గానీ వార్తలు చూస్తే మా దగ్గర ఇసుక కూడా తవ్వుతున్నారా? అన్ని 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 చోట్ల ప్రతి చోట ఇసుక అనేది ఇవాళ బంగారంతో సమానం. అంత ఘోరంగా వీళ్ళు వ్యవహారాలు చేస్తా ఉన్నారు. నేను అదే అంటాను, ముఖ్యమంత్రిలో దూరదృష్టి లేదు, తర్వాత ఉదార స్వభావం లేదు. ఇప్పుడు రాజకీయాల్లో తప్పు ఒప్పులు ఎన్నో జరుగుతాయండి. ఒక విధానపరమైన నిర్ణయంలో ఒకవేళ పొరపాటు జరిగింది అనుకుందాం, మనలో మాట సరే, కేసీఆర్ ఆ ప్రాజెక్టు సైట్ ని మార్చడం వల్ల తమ్మిడిహట్టి బదులు ఇక్కడ అన్నారం ఇక్కడ కట్టడం వల్ల జరిగింది అనుకుందాం, మేడిగడ్డను చూజ్ చేసుకోవడం తప్పే అనుకుందాం, ఏదైనా అనుకుందాం. నిన్నగాక మొన్న ఆదిలాబాద్ మీటింగ్ లో ఏమన్నాడు, తమ్మిడిహట్టిని కట్టి తీరుతామని అన్నాడు. ఈ రెండు విపరీత వాదనలే కదా. తమ్మిడిహట్టిని కట్టి తీరుతామనే ప్రజల ముందు శపథం చేసిన ముఖ్యమంత్రి కాళేశ్వరం విషయాల్లో అంతే చిత్తశుద్ధి ప్రదర్శిస్తాడా? ఒకసారి మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆ మనిషి ఏ పర్టికులర్ ఏ రోటికి ఆ పాట, ఏ సందర్భానికి దోస్తే ఆ సందర్భంలో ఒక మాట మాట్లాడతాడు. రెండోది, ఈ రివ్యూ మీటింగ్లు, ఈ మీటింగ్లను మీరు సీరియస్ గా తీసుకుంటున్నారేమో గానీ ఈ చంద్రబాబు నాయుడు చేసే రివ్యూ మీటింగ్లు కానీ, రేవంత్ రెడ్డి చేసే మీటింగ్లను కానీ నేనైతే ఎప్పుడు సీరియస్ తీసుకోలేదు. బికాస్ ఐ స్పీక్ టు మెనీ ఆఫీసర్స్. చాలా మంది టాప్ లెవెల్ ఆఫీసర్స్ లో ఒక అభిప్రాయం ఏముంది అంటే, రేవంత్ రెడ్డికి అవగాహన లేదు, ఎంత చెప్పినా ఏకపక్షంగానే ఉంటాడు, తన మాటనే నెగ్గించుకోవడానికి ట్రై చేస్తాడు, ఈయనకు చెప్పడం కంటే ఊరుకోవడం ఉత్తమం అనేటువంటి భావనలోనే ఈనాడు అధికార గణం ఉన్నారు సార్. భయపడుతున్నారు ఒక రకంగా. ఏంటంటే పదే పదే ఒక అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్నాడు. ఏమని, నాకు మోడీ దగ్గర పార్టీ హైకమాండ్ అయితే నా జేబులోనే ఉంది అని. అసలు కేంద్రం కూడా తమ అజమాయిషిని ఎందుకు ఇంకా సీరియస్ గా తీసుకోవట్లేదు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిజంగా ఎదగాలని అనుకుంటే మన రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు కాళేశ్వరం వ్యవహారాలలో తలదూర్చి అసలు ఇదేంది రాజకీయంగా, దీని పరిస్థితి ఏంది, మేము పరిశీలిస్తాం, మేము చూస్తాం, ఇది ఏంది ప్రజల సొమ్ము అని వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించిన రిప్రజెంటేటివ్సే కదా, వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపెట్టారు అంటే వాళ్ళు కూడా లోపాయకారిగా దీన్నే వాడుకోవాలి. ఎందుకంటే అమిత్ షా గాని, తర్వాత ఇంతకు ముందడి బీజేపీ లీడర్ జేపీ నడ్డా గాని వీళ్ళంతా ఏమన్నారు, కాళేశ్వరం హెస్ బికమ్ అన్ ఏటీఎం ఫర్ బిఆర్ఎస్ అని అనేటువంటి ఒక వాదనను ప్రజల్లో బాగా విస్తరింపజేసినారు. సో ఆ మాటను మళ్ళీ తిరగదొడాల్సి వస్తుంది, మళ్ళీ వాపస్ తీసుకోవాల్సి వస్తుంది అని, తర్వాత కాళేశ్వరం రిపేర్ చేస్తే బీఆర్ఎస్ కి ఏదో లాభం జరుగుతున్నటువంటి ఒక అపోహ, ఇవన్నిటి విషయాలలో కొంత రాద్ధాంతమే చేసినాడు, ఒక నికృష్ట రాజకీయాలు చేసినాడు తప్ప దీన్ని అసలు చిత్తశుద్ధితో రైట్ ఆర్ రాంగ్ నేనేమంటాను, ఒకవేళ కాళేశ్వరం తప్పిదైతే తెలంగాణ ప్రజలకు చెప్పాలి, అవును ఇది తప్పు, ఇది పొరపాటు, దీని మీద ఇంత వృధాగా డబ్బు ఖర్చు పెట్టినాం, ఇంత అవినీతి జరిగింది, దీని వల్ల చిల్లి పైసా ప్రయోజనం లేదు చెప్పాలా, తెలంగాణ ప్రజలకు అర్థం అవ్వాలా. అట్లా అదే ఒక రకమైన మార్గం. లేదు అది ఉపయోగానికి ఉంటది, దాని గురించి వేరే ఇతరతర విషయాలు ఆలోచించకుండా మంచి చెడ్డ ఏం జరిగినా ఐసిస్ వేరీస్ బేసిస్ మీద దాన్ని యాక్సెప్ట్ చేసేసి రిపేర్లు చేస్తే సరిపోయేది, మిగతా విషయాలు చూడాలా.